మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరగడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి ఆటోనగర్లోని వేవర్సాలలో జరిగిన 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ఆయన సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్నారు. ముందుగా చేనేత ఉత్పత్తుల స్టాళ్లను, మగ్గాలను పరిశీలించిన అనంతరం సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత కార్మికులు కేవలం కార్మికులు కాదని, వారు శ్రమతో మేళవించిన కళాకారులని లోకేష్ చెప్పారు. వారి తయారీని, డిజైన్లను తనంతట తానే చూసిన సందర్భాలను ఆయన వివరించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా తాను మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం 26 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని చెప్పారు. 873 రాట్నాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కరోనా సమయంలో మందులు, ఆక్సిజన్ సిలిండర్లు అందజేసిన విషయాన్ని కూడా తెలిపారు. ఆధునిక మగ్గాలు, డిజైన్లు, మార్కెట్ లింకేజీ ద్వారా చేనేత కార్మికుల ఆదాయాన్ని 30% పెంచినప్పటికీ తాను కలిగించే సంతృప్తి ఆదాయాన్ని రెట్టింపు చేసినప్పుడే ఉంటుందని చెప్పారు. యువగళం పాదయాత్రలో తనకు చేనేత సోదరులతో ఏర్పడిన అనుబంధాన్ని వివరించారు. తాను వారి కుటుంబ సభ్యుల్లా భావిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. తన కుటుంబంలో కూడా వివాహాలకు మంగళగిరి చేనేత చీరలే ఇస్తారని, ముఖ్యుల్ని కలిసినప్పుడు మంగళగిరి చేనేత సాలువల బహుమతిగా ఇస్తున్నామని వివరించారు. తాను గతంలో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు సహకారంతో నెరవేర్చామని తెలిపారు. ఇంట్లో మగ్గాలున్న వారికి ఉచిత విద్యుత్, చేనేత భరోసా కింద సంవత్సరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం, జీఎస్టీ రిబేట్ వంటి చర్యలు చేపట్టినట్లు వివరించారు. స్వర్ణకారుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా వెల్లడించారు.